ఇది ఒక మహోన్నత వ్యక్తి కథ, పెద్దిరాజులు గారి జీవిత చరిత్ర. నవంబర్ 24న వరంగల్ జిల్లా మొగిల్చెర్లలో నరిశెట్టి లింగయ్య, లక్ష్మీబాయి దంపతులకు ఆయన జన్మించారు. వారు ఇద్దరు అన్నదమ్ములు, అన్నయ్య వీరభద్రయ్య, అక్క అనసూయ, చెల్లి లలితలతో చిన్ననాటి బాల్యం ఆనందంగా గడిచింది. చిన్నప్పుడు అందరూ ప్రేమగా స్వామి అని పిలిచేవారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి కష్టపడి పనిచేయడం, సమాజానికి సేవ చేయడం ఆయన జీవన విధానం. మొగిలిచెర్లలో 10వ తరగతి చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA డిగ్రీ పూర్తి చేశారు. 1980లో జగిత్యాల్లో ఏరీస్ కంపెనీలో ఏరియా మేనేజర్గా ఆయన ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. మే 7, 1984లో విజయలక్ష్మి గారిని వివాహం చేసుకొని ఇద్దరూ ఒక్కటవ్వడం జరిగింది. 1985లో పెద్ద కుమారుడు అరుణ్ మరియు 1988లో చిన్న కుమారుడు వరుణ్లకు ఆయన జన్మనిచ్చారు. మిర్యాలగూడ, సూర్యాపేట, వరంగల్లో పనిచేసి 1990 నుండి 2006 వరకు వరంగల్లో విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ ద్వారా రైతులకు సేవలు అందించారు. 1995లో వరంగల్లో మహాత్మా గాంధీ ప్రాథమిక పాఠశాల స్థాపించి విద్యాసేవలు చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా 1989లో కస్తూరిబాయి మహిళా మండలి స్థాపించి మహిళల సాధికారత కోసం ఆయన కృషి చేశారు. వాటిలో భాగంగా వయోజన విద్య, డ్వాక్రా మహిళా సంఘాలు, చేయూత కార్యక్రమాలు, శిక్షణలు నిర్వహించి అనేక కుటుంబాలను ఆయన ఆర్థికంగా నిలబెట్టారు. 2010లో రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అనాథ పిల్లల కోసం బాలగృహాలు, షెల్టర్ హోమ్స్ నడిపించారు. మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు, ఆలంపూర్ వరద సహాయ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పలు ఆహార సేవలు అందించి ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన చివరి రోజుల్లో వృద్ధాశ్రమ సేవలకు అంకిత భావంతో కృషి చేశారు. అనేక మందికి కౌన్సిలర్, మోటివేటర్, కుటుంబ మార్గదర్శిగా మారారు. అంతేకాకుండా తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 2020 నుండి ప్రస్తుతం 2025 వరకు కొనసాగినారు. ఇన్ని రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేసినా కూడా ఆయన తన అందమైన కుటుంబాన్ని ఏనాడూ మర్చిపోలేదు. ఆయన వెనుక అందమైన కుటుంబాన్ని వదిలి వెళ్ళారు. ఆయన పెద్ద కుమారుడు అరుణ్, భార్య అరవింద మరియు మనవడు అయాన్ష్. వారి చిన్న కుమారుడు వరుణ్, భార్య రమ్య, మనవరాలు వరం. నరిశెట్టి పెద్దిరాజులు గారు వారి జీవితం సుఖ సంతోషాలతో మరియు ఆధ్యాత్మికంగా నిత్యం భగవంతుని నామస్మరణంతో వారు అకాల మరణం చెందడంతో వారికి మా కుటుంబం అంతా ఎంతో రుణపడి ఉన్నాము. వారికి మా కుటుంబ సభ్యులు అందరూ కన్నీటి పర్యంతమై అశ్రు నయనాలతో వీడ్కోలు పలుకుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాము.